భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. ప్రస్తుతం ప్రపంచమంతా విశేషంగా ఆకట్టుకుంటున్న క్రీడ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ అని మనం ఘంటారావంగా చెప్పవచ్చు. పిల్లల దగ్గర నుండి మూడెంకెల వయసు గల వారి వరకు కూడా ఈ క్రీడ అంటే అనలేని ప్రాముఖ్యం ఉంది. అసలు ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ప్రారంభించారనేది విశ్లేషిద్దామా? ఇది ఇంగ్లాండ్ యొక్క జాతీయ వేసవి క్రీడ. ఇప్పుడు ఇది ప్రపంచమంతా ఆడబడుతుంది. ఈ ఆట మొదటిసారిగా 14వ శతాబ్దంలో ఆవిర్భవించింది. తర్వాత 16వ శతాబ్దం మధ్యలో సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో క్రికెట్ ఆడటం అనేది జరిగింది. 19వ శతాబ్దం రెండవ భాగంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ల్లో ప్రపంచమంతా వ్యాపించింది. తరువాత నుండి అన్ని ప్రపంచ దేశాల్లో క్రికెట్ గురించి చర్చ జరిగి ఎలా ఆడాలనే విధానాన్ని తెలుసుకొని ఆరంభించారు. ప్రస్తుతం మన క్రికెట్లో తరచుగా ఉంటున్న పదం నో బాల్. ఇది 1862 సంవత్సరంలో నో బాల్ అనే వాదన తీవ్రమైంది. బౌలర్ భుజం పై నుండి చెయ్యి పైకి లేపడానికి అనుమతించాలా వద్దా అనే వాదన తీవ్రమైంది. ఈ వివాదం ఫలితంగా 1864 సంవత్సరంలో అధికారికంగా బౌలింగ్ చేసే స్వేచ్ఛ ఆటగాళ్లకు లభించింది. ఒక బౌలర్కు ఏ దిశ నుండి అయినా సరే, ఎంత దూరం నుండి అయినా సరే బౌలింగ్ చేసే స్వేచ్ఛ లభించింది. భారతదేశంలో ఆట యొక్క మూలాలు 18వ శతాబ్దం చెందినవి. ఇంగ్లీష్ క్రికెట్ ఆటగాడు లార్డ్ హాక్ నేతృత్వంలో ఒక పర్యాటక జట్టు జనవరి 1893 సంవత్సరంలో ఆల్ ఇండియా జట్టుతో ఒక మ్యాచ్ ఆడింది. భారతదేశం తొలిసారిగా 1932లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత ఆటగాళ్లు ఓటమి చవిచూశారు. మళ్ళీ వీరి మీద గెలవడానికి మనం భారత ఆటగాళ్లకు 20 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. 20వ శతాబ్దం చివరి నాటికి భారతదేశం ప్రపంచమంతా అగ్రగామి క్రికెట్ దేశాలు ఒకటిగా నిలిచింది. 18వ శతాబ్దంలో క్రికెటర్సు ట్రైకాన్, టోపీలు, బకిల్స్తో కూడిన బూట్లు ధరించేవారు. 19వ శతాబ్దం చివరిలో తెల్లటి చొక్కా, తెల్లటి ప్యాంటు, వీ నెక్ స్వెటర్లు రూపొందించారు. 20వ శతాబ్దం చివరిలో ఆటగాళ్ల మధ్య తేడాను గుర్తించడానికి ముదురు రంగు దుస్తులను ధరించడం ప్రారంభించారు. 21వ శతాబ్దం చూసేసరికి ప్రతి దేశానికి ఒక డ్రెస్ కోడ్ అనేది నియమించారు. అలానే క్రికెట్లో కూడా T20 అని, వరల్డ్ కప్ అని అండ్ మహిళల క్రికెట్ విభాగం అని చాలా రకాలుగా మార్పులు చేశారు. ఇలాంటి మార్పులు ఇంకా జరగాలని, చాలామందికి ఇందులో అవకాశాలు రావాలని, అందరూ బాగా అభివృద్ధి చెందాలని మా జీఎంకే ఛానల్ ఆశిస్తుంది. థ్యాంక్ యూ. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జీఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.